మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి శ్రీ దత్త బోధలు. మొదటి బోధ ప్రశాంతత. ఆత్మజ్ఞానం పొందిన వారు ఈ ప్రపంచంలోకి వారి చివరి జన్మ కోసమని వచ్చినప్పుడు వారు వ్యవహరించే తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఉదాహరణకు జగద్గురువు ఆది శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, స్వామి వివేకానంద, ఇలా ఏ మహానుభావుల చరిత్రనైనా గమనించండి. అలానే మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి బాల్యాన్ని కూడా గమనించండి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి బాల్యంలో ఆటపాటల మీద, అలానే లౌకిక చదువుల మీద అందరిలా ఆసక్తి కనపరిచేవారు కారు. నిజమే, శ్రీ స్వామివారు మామూలు బాలురులాగా ఈ ప్రాపంచిక విషయాలను కుతూహలముగా నేర్చుకుంటూ ఆనందాశ్చర్యాలకు లోనయ్యేవారు కాదు. కానీ అలా అని నిరుత్సాహంగా కూడా ఉండేవారు కాదు. శ్రీ స్వామివారు సర్వజ్ఞులు. వారు కడసారి మానవ జన్మ ఎత్తింది మిగిలిన రుణాన్ని క్షయం చేసేసుకొని మోక్షాన్ని సాధించడానికి. మరి అలా అని తెలిసిన వారికి ఇక్కడ ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి? మనసంతా ప్రశాంతత, ఆనందమైన ప్రశాంతత. అదే ఎప్పుడూ శ్రీ స్వామివారి మోములో తాండవిస్తూ ఉండేది. ఎలా అయితే కించిత్ మికిలి లేని నీటిలో మనం నేరుగా లోపల ఉండే వాటిని సుస్పష్టముగా చూడగలమో, అలానే ఆత్మజ్ఞానం పొందిన నాడు మాయా అనే నీటి పొరను దాటుకొని ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైన ఆ పరమాత్మను సైతం సుస్పష్టంగా చూడగలుగుతూ వారిలో లీలమైపోతున్నామనే స్థితిలో నుండి పుట్టిన ప్రశాంతత అది. ఆ స్థితిలో ఎటువంటి అలజడి ఉండదు, ఎటువంటి వికారాలు కానీ, ఎటువంటి విపరీతాలు కానీ ఉండవు. అదొక నిశ్చల నిర్మల స్థితి. ఋషి వాక్యం. చతుర్ముఖ బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు నారద మహర్షి ద్వారా 100 శ్లోకాల సంక్షేప రామాయణాన్ని ఉపదేశం పొందిన శ్రీ వాల్మీకి మహర్షి ఒక సరస్సును చూస్తూ శ్రీమద్ రామాయణంలో బాలకండలో ఇలా అంటారు శ్లోకం: ఆకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయా రమణీయం ప్రసన్నాద్భు సన్మనుష్య మనోయదా. దాని అర్థం, వాల్మీకి మహర్షి: ఓ శిష్య భరద్వాజ, ఈ సరోవరంలోని నీరు సత్పురుషుని మనస్సు వలె ఎటువంటి బురద లేకుండా ఎంత రమణీయంగా నిర్మలముగా ఉన్నదో చూడు. అలాగే స్కంద పురాణంలో చెప్పబడిన శ్రీ గురుగీత అనే మంత్రరాజమునందు పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధముగా బోధిస్తున్నారు. శ్లోకము: మోహాదిరహితః శాంతో నిత్యతృప్తో నిరాశ్రయః తృణీకృత బ్రహ్మ విష్ణు వైభవః పరమో గురుః. అర్థము: మోహము మొదలైన మనోవికారాలు లేనివారు, శాంతితో ఎల్లప్పుడూ తృప్తితో, ఏ ఆశ్రయము అవసరం లేక బ్రహ్మ విష్ణువులు పొందే భోగములను కూడా ఎవరైనా గడ్డి పరకతో సమానంగా చూస్తున్నారో అటువంటి వారు పరమోత్కృష్టమైన సద్గురువులు. శ్లోకము: యస్య దర్శన మాత్రేణ మనస్సః స్యాత్ ప్రసన్నత స్వయం భూయాత్ ధృతిః శాంతిః స భవేత్ పరమో గురుః. అర్థము: ఎవరిని చూసినంత మాత్రాన మనస్సుకు అప్రయత్నంగా ప్రసన్నత కలుగుతుందో, ధృతికి శాంతికి ఆకారమైన అటువంటి వారు పరమోత్కృష్టమైన సద్గురువులు. శ్రీ స్వామివారి బోధ. ఎంత దూరంలో ఉన్నామో తెలియదు కానీ శ్రీ స్వామివారిలా నిండైన ప్రశాంతత కోసము, అలానే నిజమైన జ్ఞానం వైపు ప్రయాణం కనీసం బుడి అడుగులతోనైనా సాధన మొదలు పెట్టాలనేది శ్రీ స్వామివారి బోధగా గ్రహిద్దాము. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.